జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ధర్మపదం గ్రంథములోని చాప్టర్ 5 విభాగము 217 ధర్మరాజు చేసిన అశ్వమేధ యాగం. ధర్మరాజు చేసిన అశ్వమేధ యాగము, దాని గొప్పతనం చూద్దాం. పండిత వైశంపాయన మహాశయ, ధర్మరాజు గారు అశ్వమేధ యాగాన్ని ఏ విధంగా చేశారు, దాని గొప్పతనం ఏంటో చెప్పరా అడిగాడు జనమేజయ మహారాజు. మహాభారతాన్ని చెప్తున్నటువంటి వైశంపాయనుల వారు చెప్తున్నారు, రాజన్ ధర్మరాజు అశ్వమేధ యాగాన్ని బహు గొప్పగా చేశారు. దాని గురించి చెప్తాను, వినండి. ధర్మరాజు భీమసేనుడు పిలిచి సకల రాజులను, ఉత్తమ బ్రాహ్మణులను, మునీశ్వరులను అందరినీ కూడా అశ్వమేధ యాగానికి చైత్ర పౌర్ణమికి ముందుగానే రమ్మనమని శుభలేఖలు పంపని చెప్పాడు. పంపించాడు భీముడు. ధర్మరాజు తగు విధముగా యజ్ఞవాటిక గృహాలను మంచి వాస్తు పద్ధతి ప్రకారము నిర్మాణానికి పూనుకున్నాడు. యజ్ఞానికి వస్తున్నటువంటి ఋషులు, మునీశ్వరులు, రాజులు, ముఖ్యులు అందరికీ తగు విధముగా బసలు, ఉత్తమ గృహాలు నిర్మించి ఏర్పాటు చేశాడు ధర్మరాజు. నవరస పంచభక్ష్య పరమాన్నములను అందరికీ వడ్డించే విధముగా వడ్డనలు ఏర్పాటు చేయించారు. అన్నపు రాసులు కొండల వలె ఏర్పడ్డాయి. ఇతర తినుబాండారములు, పిండి వంటలు బహు గొప్పగా ఏర్పాటు చేయించారు. పాండవులు అన్నింటినీ చూశాడు శ్రీకృష్ణ పరమాత్మ, చాలా సంతోషించాడు. ఈ యజ్ఞానికి వచ్చినటువంటి ఆహూతులు, బంధువులు, ఉత్తమ బ్రాహ్మణులు, ఇతర ప్రజలు అందరూ కూడా 1,00,000 మంది భోజనం పూర్తి చేయగానే ఒకసారి ధర్మగంట మ్రోగేది. ఈ యజ్ఞానికి వచ్చిన వారు దేశాలలో నలుమూలల నుంచి వచ్చారు. బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు, శూద్రులు, ఋషులు, బ్రాహ్మణులు, ఋషీశ్వరులు, 4 సముద్రాల మధ్యగా రాజులంతా వచ్చారు. బలరాముడు, సాత్యకి, ఇక ఇతర మొత్తము 50 మంది యాదవ రాజులు అందరూ వచ్చారు. అన్ని ఏర్పాట్లు చేసి అలసిపోయాడు అర్జునుడు. బలహీనంగా కనిపించాడు ధర్మరాజుకు. అడుగుతున్నాడు ధర్మరాజు శ్రీకృష్ణ పరమాత్ముడిని, శ్రీకృష్ణ, అర్జునుడు మహావీరుడు, మహా తేజస్సంపన్నుడు, ఎందుకు నేడు బలహీనంగా ఉన్నాడు? ధర్మరాజా, అనుమానమే లేదు, అర్జునుడు లోకోత్తర మహావీరుడు. కానీ అతని యొక్క కాలు పిక్కలు అతని శరీరపు ఒడ్డు పొడుగు పరిమాణానికి సమానంగా లేక ఎక్కువగా ఉన్నాయి. అందుకే అతనికి ఈ క్లేశములు. యజ్ఞం ప్రారంభానికి ముందే బభ్రువాహనుడు, అతని తల్లి, పినతల్లి, చుట్టాలు, బంధు అంతా వచ్చారు. వచ్చి వారు అర్జునుడు క్షేమంగా యజ్ఞాశ్వాన్ని తీసుకొని హస్తినకు వచ్చాడని చూసి చాలా ఆనందించారు. చిత్రంగా ఉలూపి, బభ్రువాహనుడును, కుంతి, ద్రౌపది, ఇంకా ఇతర కుటుంబ సభ్యులు, సుభద్ర అంతా కూడా వారిని సాదరంగా ఆహ్వానించారు, గౌరవంగా హత్తుకున్నారు. అప్పుడు వ్యాసుల వారు వచ్చి, ధర్మరాజా, ఇప్పుడు నీవు యజ్ఞానికి అంకురార్పణ చేయుము అని చెప్పారు. వ్యాసుల వారి ఆనంద ప్రకారము యాజులు, యజ్ఞకర్తలు, ఋత్విజులు యజ్ఞాన్ని తగు విధంగా ప్రారంభం చేశారు. జనమేజయ మహారాజా, ధర్మరాజు యొక్క ఈ యజ్ఞాన్ని బృహస్పతి సమానులైన ఉత్తమ బ్రాహ్మణులు, యజ్ఞాన్ని చేయడానికి అనుభవం ఉన్నవారు, వేదములు నేర్చుకున్నవారు, అట్టి ఋత్విజులు సావధానులై ప్రవర్గ్యమనే యజ్ఞాంగాన్ని గొప్ప విద్యావేత్తలు అందరూ మెచ్చుకునే విధముగా మంత్రపూతంగా సోమరసాన్ని పిండారు. తదుపరి సవన కర్మం ఆచరించారు. ఋత్విజులు యావత్తు శ్రీకృష్ణ పరమాత్ముని పరమేశ్వరునిగా స్తుతించారు. అలా అందరూ శ్రీకృష్ణ పరమాత్ముడిని పరమేశ్వరునిగా స్తుతిస్తూ ఉంటే ఆ ప్రదేశమంతా శ్రీకృష్ణ నామంతో మారుమ్రోగింది. హే వేదస్వరూప
హే నారాయణ, హే శ్రీకృష్ణ, మాధవ, దామోదర, శ్రీహరి, కృష్ణ అని పొగుడుతూ ప్రార్థిస్తూ అందరూ ఆనందహేళిలో తాండవం చేశారు. ప్రపంచంలో పేరొందిన వేదాంగవేత్తలు అందరూ సవ్యంగా యజ్ఞ కార్యాలను నడుపుతున్నారు. అప్సరసలను పోలినటువంటి నృత్య కళాకారులు గొప్ప నృత్యములు చేస్తున్నారు. దేవర్షులు, ఋషులు, మునీశ్వరులు అంతా హాజరై యజ్ఞవాటిక వేడుకగా కనిపించారు. అక్కడికి వచ్చిన వేద పండితులు, మునీశ్వరులు, ఋషులు అందరూ కూడా ధర్మరాజు చేస్తున్నటువంటి ఈ అశ్వమేధ యాగము పూర్వము షోడశ మహారాజులు చేసిన అశ్వమేధ యాగాలతో సరి సమానమైనది అని పొగిడారు. యజ్ఞ వేదికను బంగారు ఇటుకలతో నిర్మించారు. అది 13 మూరల కొలతతో గద్ద ఆకారంలో ఉన్నది. ఋత్విజులు యాప లేదా యూప ప్రతిష్ఠ చేశారు. 21 యూపస్తంభములను ఏర్పాటు చేశారు. ఈ 21 యూపస్తంభాలు వివిధ రకాల కర్రలతో నిర్మాణం చేశారు. ఆయా యూపస్తంభాలకు 4 కాళ్ళ జంతువులు, 2 కాళ్ళ పక్షులు, వివిధ రకాలైనటువంటి చేపలు, పక్షులు, చిన్న చిన్న జంతువులు, ఇలా 300 రకాల జంతువులను ఆ యూపస్తంభాలకు కట్టారు. మధ్యలో ఉన్న ప్రధాన యూపస్తంభానికి యజ్ఞేశ్వాన్ని కట్టారు. వేదములో ఉన్న విధముగా ధర్మరాజు యొక్క ఈ యజ్ఞము సాగుతున్నది. ఈ అశ్వమేధ యాగాన్ని పర్యవేక్షణ చేస్తున్నవారు వేదం తెలిసిన, వేదములో పండితుడు, వేదాలను నిర్ణయించినవాడు, విభజించినవాడు అయినటువంటి వేదవ్యాసుల వారే పర్యవేక్షణ చేస్తున్నారు. ఆ పైన వేదవ్యాసుల వారి శిష్యుడు యాజ్ఞవల్క్యుడు పర్యవేక్షణ చేస్తున్నాడు. ఇలా చాలామంది పండితులైన ఋత్విజులు యాగాన్ని నిర్వహిస్తున్నారు. ఈ యాగము నాటి దక్ష ప్రజాపతి యాగానికి పోలి ఉన్నదని అందరూ ప్రశంస చేస్తున్నారు. ఋత్విజులు ఆ యూపస్తంభాలు కట్టిన వివిధ రకాల 300 రకాల జంతువులను చంపి వంటలు చేశారు. యజ్ఞాశ్వాన్ని చంపేటప్పుడు ద్రౌపదిని దగ్గరగా ఉంచారు. ఆ అశ్వ మాంసాన్ని వివిధ రకాలైనటువంటి దేవతలకు అర్పించినప్పుడు ఆ మాంసాన్ని ఆ యజ్ఞ మంటలలో, హోమములలో వ్రేల్చేటప్పుడు ద్రౌపదీదేవి యొక్క చేతుల మీదుగా ఆ మాంసఖండాలను ఆ హోమములో వేయించి తగు మంత్రాలు చదివారు. తగు విధంగా మంత్రాలతో హోమాలు చేశారు. తదుపరి ఆ యజ్ఞాశ్వం యొక్క వసను వ్రేల్చేటప్పుడు ధర్మరాజును, అతని తమ్ములను అందరినీ పిలిచి ఆ వసను ముక్కుతో పీల్చమని, ఆ వాసనను పీల్చమని చెప్పారు. అందరూ ధర్మరాజు చేసినటువంటి ఈ యజ్ఞాన్ని చూసి ధర్మరాజు తన స్వార్థానికి కాక విశ్వ ప్రయోజనానికి ఈ యజ్ఞం చేశాడు కనుక ధర్మరాజు గొప్పవాడు అని అందరూ ఆ ధర్మరాజును పొగిడారు, శ్లాఘించారు. ఆ విధంగా ధర్మరాజు యొక్క యజ్ఞము పరిసమాప్తమైనది. ఇక దానం చేసే ప్రక్రియ ఉన్నది. జై శ్రీమన్నారాయణ.